ఈ గ్రామంలో అన్ని యువజన సంఘాలు ఏకమై సంక్రాంతి పండుగ చేసేందుకు సన్నాహాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో యువజన సంఘాలు, యువకులు అందరూ కలిసి గ్రామంలో సంక్రాంతి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, పిల్లలకు డ్యాన్స్ పోటీలు మరియు పిండి వంటల పోటీలు ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యమైన సాంప్రదాయాలలో ఒకటైన ఎడ్ల బండితో గ్రామంలో ఊరేగింపు చేయడంతో గ్రామస్తులందరినీ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ముందుగా మన గ్రామ యువతకి, పెద్దలకు నేత్ర 24 టీవీకి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ 3 రోజులు కూడా మేము చాలా గ్రాండ్గా చేయాలని గ్రామ యువత అంతా గట్టిగా కలిసి చేసాము. అలాగే నిన్న కూడా చాలా బాగా చేసాం డ్యాన్స్ ప్రోగ్రామ్, అలాగే పిల్లలకి లెమన్ స్పూన్, ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముగ్గుల పోటీ గ్రామంలో ఉన్న లేడీస్కి అందరికీ ముగ్గుల పోటీని నిర్వహించాం. అలాగే రేపు మార్నింగ్ షార్ట్ క్రికెట్ అండ్ వాలీబాల్ అన్ని, తర్వాత మా ఊరి వంట, సాయంత్రం ఫ్యాషన్ షో అండ్ డ్యాన్స్ పోటీ ఇంకా చాలా నిర్వహించాం. ఇవన్నిటికీ మాకు సహకరించిన అన్ని యువజన సంఘాలు, గ్రామ కుర్రవాళ్ళు, పెద్దలు, కార్యకర్తలు అందరూ మాకు సహకరించారు. థ్యాంక్ యూ. అన్నిటికీ అతీతంగా గ్రామస్తులందరూ పాల్గొన్నారు. మేము గ్రామం అంతా ఏకమై ఒక మంచి ఉత్సాహాన్ని సంక్రాంతి పాలు పంచుకుందాం అనుకున్నాం. అంతకుమించి మా గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహకరించి చాలా ఘనంగా, ఉత్సాహంగా చేసాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యువకులందరూ అన్నిటికీ అతీతంగా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాలని ఘన విజయం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చేయవలసింది ఉంది. తప్పకుండా అందరూ అన్ని యువజన సంఘాలు కలిసి చాలా బాగా చేస్తున్నారు. నాకు నో డౌట్ వీళ్ళ ఉత్సాహం చూస్తే మన గ్రామాన్ని చాలా మంచి స్థాయికి తీసుకెళ్తారన్న నమ్మకం యువకులందరి మీద నాకు కలిగింది. కొత్తూరులో సంక్రాంతి సంబరాలు చేసాం. కోనసీమలో ఎలా జరుగుతుందో ఉత్తరాంధ్రలో వజ్రపు కొత్తూరులో ప్రత్యేకంగా ఇడ్లీ బండి ఊరేగింపు ఇలాంటి కార్యక్రమాలు చేసాం. 3 రోజులు కూడా భోగి నుంచి కనుమ వరకు వివిధ కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడంలో మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకు ముందు మనకి ఎలా జరుపుకునే వాళ్ళం మన పెద్దలు, మన నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా ఆ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటే ఎలా ఉంటుంది అని మన తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకోవాలని మన గ్రామ యువత నిర్ణయించి ఈ ఒక్క మంచి కార్యక్రమానికి అందరికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మన గ్రామ యువతకి కృతజ్ఞతలు. పడుతున్నటువంటి యువతరం చూస్తూ ఉంటే యువతరం వేషధారణలు, పంచులు కట్టుకొని, పాగాలు చుట్టుకొని, అలాగే ఎడ్ల బళ్ళతో ఊరేగింపులు చేసుకొని ప్రత్యేకమైనటువంటి వజ్రపు కొత్తూరుని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దింది వజ్రపు కొత్తూరు యువతరం. ఈ యువతరాలు ఇలాగే ముందుకొచ్చి మరి కనుమరుగైనటువంటివి సంక్రాంతి పండుగలు మళ్ళీ రిపీట్ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు జరుపుకోవాలన్న ఉత్సాహంతో యువతరం ఈ రోజు చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలతో ఈ రోజు వజ్రపు కొత్తూరులో చక్కగా జరిపించారు. ఈ ఎడ్ల బళ్ళు ఊరేగింపు అనేది ఒకప్పుడు ఎడ్ల బళ్ళు ఏ విధంగా ఉపయోగపడేవి, సంక్రాంతికి ఎంతవరకు ఆ ఇడ్లు అనేవి ఉపయోగించుకునే వాళ్ళు, అలంకరణ చేసేవారని మంచి అలంకరణ చేసుకుంటూ వజ్రపు కొత్తూరులో అన్ని యువజన సంఘాలు అయితే ఉన్నాయో ఆ యువజన సంఘాలన్నీ కూడా ఈ రోజు ఈ వజ్రపు కొత్తూరులో చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఈ 3 రోజులు సంక్రాంతి పండుగలు జరిపిస్తూ మునుముందు కార్యక్రమాలు, ఇంకా సాయంత్రానికి కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, రేపు కూడా ఆహ్లాదకరమైనటువంటి కాంపిటీషన్స్, చిన్న కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ స్థాయి మేరకు బహుమతులు కూడా ప్రకటించి గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్లాద వాతావరణాన్ని ఇచ్చినటువంటి వజ్రపు కొత్తూరు యువతను అందరికి కూడాను మన నేత్ర 24 తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.